తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న గ్రూప్ 2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడం కోసం జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేపట్టింది. అటు యాదాద్రి అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో కూడా కేంద్రాలను ఏర్పాటు చేసి గ్రూప్ 2 అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా పూర్తి స్థాయిలో ఎవరికి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పరీక్షలు నిర్వహించడం కోసం దాదాపు ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా పరీక్షా కేంద్రాలు మొదలుకొని పరీక్షా కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థుల వరకు కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు గ్రూప్ 2 పరీక్ష సంబంధించిన జరిపిన ఏర్పాట్లు అదేవిధంగా గత కొద్ది రోజులు జరుగుతున్న సమీక్ష రేపు పరీక్షను ఏ రకంగా నిర్వహించబోతున్నారు, వచ్చే అభ్యర్థులకు ఏ రకమైన సూచనలు చేయబోతున్నారు, ప్రస్తుతం గ్రూప్ 2కు సంబంధించిన పూర్తి వివరాలను ప్రస్తుతం జేసీ నారాయణ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గ్రూప్ 2కు సంబంధించి ఇప్పటివరకు ఏ రకమైన ఏర్పాట్లు చేశారు, పరీక్షను విజయవంతం చేయడం కోసం ఏ రకమైన చర్యలు చేపట్టబోతున్నారు? టీపీఎస్సీ ఆదేశాల మేరకు రేపు అంటే 11వ తారీఖు అదేవిధంగా 13వ తారీఖు రోజు మనం గ్రూప్ 2కు సంబంధించిన 4 పేపర్లను మనం నిర్వహించుకోబోతున్నాం. నల్గొండ జిల్లాలో 110 సెంటర్లలో 41,311 మంది అభ్యర్థులు మనకు పరీక్ష రాయబోతున్నారు. దీనికి సంబంధించి మనం ఇప్పటికే అన్ని సెంటర్లలో మౌలిక సదుపాయాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే డ్యూయల్ డెస్క్ టేబుల్స్, మంచి ఫ్యాన్స్, లైటింగ్ అదేవిధంగా ప్రతి హాల్లో కూడా వాల్ క్లాక్స్, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్, షేడ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు చీఫ్ సూపరింటెండెంట్లకు అదేవిధంగా లైజన్ ఆఫీసర్లకు, అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్లకు అందరికీ కూడా 2 సార్లు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు తరోగా రూల్స్ పైన అవగాహన వచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం. తర్వాత ఇప్పటికే అన్ని రకాలుగా అంటే పోలీస్ బందోబస్తు, మెడికల్ క్యాంప్స్, అక్కడ ప్రిస్కింగ్ కోసం లేడీ కానిస్టేబుల్స్, అంగన్వాడీ టీచర్లు కూడా, తర్వాత అదేవిధంగా బస్ స్టాండ్ నుంచి మనకు బస్సులను ఏర్పాటు చేయించుకోవడం జరిగింది. అదేవిధంగా పరీక్ష జరిగే సమయంలో పవర్ సప్లై కూడా ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా పవర్ సప్లై కూడా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నాం. బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లో కూడా సహాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ కలెక్టరేట్లో కూడా టోల్ ఫ్రీ సెంటర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు కలగనట్లా వాళ్ళు ఎగ్జామ్ రాసే విధంగా అన్ని రకాల చర్యలను ప్రభుత్వం నుండి తీసుకోవడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు కూడా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ పాల్పడకుండా మంచి వాతావరణంలో ఎగ్జామ్ రాయాల్సిందే కోరుతున్నాను. అదేవిధంగా చెప్పండి సార్, అభ్యర్థులకు ఏ రకమైన సూచనలు, అంటే ఏ టైం వరకు రీచ్ కావాలి, ఏ రకమైన పెన్స్ వాడాలని వాటి మీద ఇప్పటికే ఒక అవగాహన ఇప్పటికే న్యూస్ లెటర్లు ఇవ్వడం కదా, అభ్యర్థులకు మీరు ఏ రకమైన సూచనలు చేయాలనుకుంటున్నారు? మనకు ఎగ్జామ్లో కేవలం బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే వాడాలి, పెన్సిల్ వాడడానికి వీల్లేదు. అయితే అభ్యర్థులు మార్నింగ్ ఎగ్జామ్ వచ్చేసి మనకు 10 నుంచి 12:30 వరకు ఉంటుంది. దీనికి అభ్యర్థులు మార్నింగ్ 8:15 నిమిషాల నుంచి 9:45 లోపు, అంటే 10 గంటలకు ఎగ్జామ్ ఉంటే పావు గంట ముందే ఎగ్జామ్ సెంటర్లోకి రావాల్సి ఉంటుంది. అంటే 9:46కి వచ్చినా కూడా ఆ అభ్యర్థులను అలౌ చేయడం జరగదు. కాబట్టి దీని అందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాను. అట్లే మధ్యాహ్నం పూట మనకు 2:30 to 5 o'clock వరకు ఎగ్జామ్ ఉంటుంది. అయితే అభ్యర్థులు 1 o'clock నుంచి 2:15 వరకు 2:15 వరకు ఎగ్జామ్ సెంటర్లోకి అలౌ చేయడం జరుగుతుంది. కాబట్టి ముందుగానే మీరు ఎగ్జామ్ హాల్కు రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా బయోమెట్రిక్ క్యాప్చర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా మీరు చేతి వేళ్లకు మెహందీ పెట్టుకోకుండా రావాల్సి ఉంటుంది. తర్వాత షూ, సాక్స్ లాంటివి కూడా వేసుకొని రావద్దు. అదేవిధంగా చేతికి రిస్ట్ వాచ్ పెట్టుకోవడం, మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవి కూడా పరీక్షా కేంద్రంలోకి అలౌ చేయడం జరగదు. కాబట్టి మీరు అట్లాంటివి ఏవి కూడా పరీక్షా హాల్కు తీసుకురావద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తర్వాత లేడీస్ కూడా ఎక్కువ జ్యువెలరీ లేకుండా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. తర్వాత అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్లోకి వచ్చిన తర్వాత ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా డిసిప్లిన్గా ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. పక్కవారితో మాట్లాడడం, గుసగుసలాడడం లేదా ఇంకా ఏదైనా న్యూసెన్స్ చేస్తే వాళ్ళను డీబార్ చేస్తూ బయటికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఎగ్జామ్ టైం అయిపోయేంత వరకు కూడా మీరు ఎగ్జామ్ హాల్లో ఉండాల్సి ఉంటుంది. వెళ్ళేటప్పుడు కూడా ఒరిజినల్ ఓఎంఆర్ సీట్ను ఇన్విజిలేటర్కి అప్పచెప్పి మీరు డూప్లికేట్ ఓఎంఆర్ సీటు అదేవిధంగా క్వశ్చన్ పేపర్ను మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎవరైనా ఒరిజినల్ ఓఎంఆర్ సీటు కానీ తీసుకెళ్తే వారిపైన క్రిమినల్ కేసు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సూచనలన్నీ కూడా అభ్యర్థులు తప్పగా పాటించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా చెప్పండి సార్, ఇన్విజిలేటర్ల కొరత అనేది కొంత ఉందన్నారు, దీన్ని ఏ రకంగా అధిగమించబోతున్నారు? మనకు అంటే సెంటర్లలో కొంతమంది అక్కడ పనిచేస్తున్న టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రూప్ 2 ఎగ్జామ్ రాయడం వల్ల కొంత కొరత ఏర్పడ్డమాట వాస్తవమే. కానీ దాన్ని మనం గవర్నమెంట్ ఉపాధ్యాయులతోన ఫిలప్ చేస్తాం. ఇప్పుడు ఎలాంటి కొరత లేదు. అందరినీ అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ ట్రైనింగ్ కూడా ఇచ్చుకోవడం జరిగింది.
మొత్తంగా చూసుకున్నట్లయితే గ్రూప్ 2 పరీక్షల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో పాటు అభ్యర్థులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా వచ్చే అభ్యర్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఇతరత్ర మాల్ ప్రాక్టీస్ చేయకుండా పూర్తిస్థాయి ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసే విధంగా ఏర్పాట్లు చేసినందున ముందస్తుగా ప్రభుత్వం నిర్ణయించిన ఆదేశాల ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారం ముందస్తుగా నిర్ణయించిన విధంగా టీపీపీఎస్సీ ఆదేశాలకు అనుగుణంగా పరీక్ష నిర్వహిస్తున్నందున ముందస్తుగా అభ్యర్థులంతా కూడా పరీక్ష కేంద్రాలకు చేరుకొని ప్రశాంతమైన వాతావరణంలో గ్రూప్ 2 పరీక్షలను రాయడం ద్వారా తమ ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కూడా జిల్లా యంత్రాంగం చెప్తుంది. ఇందుకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామని రేపు అదేవిధంగా 12వ తేదీ జరగబోయే ఎగ్జామ్స్ ఏదైతున్నాయో ఎగ్జామ్స్కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగిందని స్టాఫ్ను కూడా అంటే ఇన్విజిలేటర్ కొరతను కూడా పూర్తి స్థాయిలో అధిగమించి పరీక్షలను విజయవంతంగా నిర్వహించడం కోసం టీపీపీఎస్సీ తొలిసారిగా నిర్వహిస్తున్నటువంటి పరీక్షలను విజయవంతంగా నిర్వహించడం కోసం దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కూడా జిల్లా యంత్రాంగం తెలియజేస్తుంది. ఇది గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించిన తాజా అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ రాజుతో రామకృష్ణ, నంబర్ 1 న్యూస్, నల్గొండ.